ఈరోజు 29 జూలై. ఏపీడిఎస్సి ఫైనల్కి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఫైనల్కి అండ్ ఏపీడిఎస్సి ఫైనల్ రిజల్ట్స్ ఈ రెండు ఎప్పటిలోగా రిలీజ్ అవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ షాప్. మనకి ఈరోజు కూడా ఫైనల్కి ఇంకా రిలీజ్ అవ్వలేదండి. సో ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో కింద హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్కి నేను మళ్ళీ కాల్ చేశాను. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఏపీడిఎస్సి ఫైనల్కి అనేది 31 జూలై రిలీజ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఫైనల్కి, అదే రోజు మనకి నార్మలైజ్డ్ రిజల్ట్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో నార్మలైజ్డ్ రిజల్ట్ అంటే డిఎస్సి అనేది 80 మార్క్స్కి కండక్ట్ చేశారు కదా. సో ఆ 80 మార్క్స్కి మనకు వచ్చిన మార్క్స్ అండ్ అవి నార్మలైజేషన్ తర్వాత మనకి ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా ఆ మార్క్స్ అండి. సో ఫైనల్కి అండ్ నార్మలైజ్డ్ రిజల్ట్ ఈ రెండు కూడా మనకి 31 జూలై రిలీజ్ అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండు మనకి 31 జూలై రిలీజ్ అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఏపీడిఎస్సి ఫైనల్ రిజల్ట్స్. మనకి డిఎస్సి ఫైనల్కి అండ్ నార్మలైజ్డ్ రిజల్ట్ ఈ రెండు రిలీజ్ అయిన 10 days తర్వాత అంటే ఆగస్ట్ 10th కల్లా ఏపీడిఎస్సి ఫైనల్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ అయితే అదండి. మనమైతే ఫైనల్కి అండ్ నార్మలైజ్డ్ రిజల్ట్ కోసం ఇంకో 1 more day అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మన వీడియోస్ కింద చాలామంది కమెంట్స్ చేస్తున్నారండి. అయితే ఆ కమెంట్స్లో మనకు వస్తున్న మోస్ట్ కామన్ 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, మేడం మనకి ఎస్జిటిలో కట్ ఆఫ్ ఎంత పోవచ్చు, అండ్ నెక్స్ట్ అయితే పోల్ కండక్ట్ చేయండి మేడం అని అడుగుతున్నారు. సో నేనైతే వీటికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, కట్ ఆఫ్ ఎంత పోవచ్చు అని అడుగుతున్నారు కదండి. ఇదైతే వినండి. కట్ ఆఫ్ అనేది మనకి తెలియాలంటే మనకి మెయిన్లీ 3 points అయితే తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో మనకి 13 districts అయితే ఉన్నాయి. ఆ 13 districtsలో మనకి డిస్టిక్ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి, మనకి డిఎస్సికి డిస్టిక్ వైజ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. సో ఇదైతే మనకి స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి దీని గురించి ఎక్కడ కూడా అప్డేట్ లేదండి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎంతమంది అప్లై చేసుకున్నారో చెప్పారు, కానీ డిస్టిక్ వైజ్ ఎంతమంది అప్లై చేసుకున్నారో మనకైతే ఎక్కడ కూడా దాని ఇన్ఫర్మేషన్ లేదు. సో అదైతే లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఏ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి. ఏ కేటగిరీలో అంటే ఎస్జిటి కానీ, ఎస్ఏ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ. సో ఈచ్ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయైతే మనకి తెలియాలి. సో అదైతే మనకి తెలుసు, బట్ ఇదొక్కటైతే మనకి సరిపోదు కదా. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వినండి. థర్డ్ పాయింట్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ మార్క్ మనకి తెలిసి ఉండాలి. అదైతే ఇంపాసిబుల్ కదండి. అసలు అంతమంది ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఎగ్జామ్ రాశారు, వాళ్ళందరి మార్క్స్ మనకి ఎలా తెలుస్తుంది? ఇది జరిగే పని అయితే కాదు. సో మనకైతే ఈ 3 points తెలిసిన వాళ్ళు మాత్రమే ఏపీడిఎస్సి కట్ ఆఫ్ ఎక్కడి వరకు పోతుందనేది చెప్పగలరు, ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో ఇవైతే మనకి తెలియనప్పుడు మనమైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకూడదు. నాకైతే అది ఇష్టం లేదండి. నేను చాలామందికి అదే చెప్పాను, సారీ అండి, నేనైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం నాకు ఇష్టం లేదు. మేడం మీ ఒపీనియన్ చెప్పండి అని అడుగుతున్నారు. దానికోసం అయితే నేను పోల్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదైతే ఫైనల్కి రిలీజ్ అయ్యాక అయితే కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్జిటి తెలుగు అయినా కానీ, ఎస్జిటి ఉర్దూ అయినా కానీ, మీరు ఏ సెషన్ ఎగ్జామ్ రాసినా సరే, సో మనకి డిఎస్సి అనేది 10 sessions ఎగ్జామ్ జరిగింది కదా. సో మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాసినా సరే, మీరు ఎస్జిటి తెలుగు అండ్ ఎస్జిటి ఉర్దూ మీడియం ఎవరైనా సరే ఆ పోల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ దాన్ని బట్టి వచ్చిన రిజల్ట్ అనేది నేనైతే డిక్లేర్ చేస్తాను. సో ఈ 2 questions కాకుండా మనకి కమెంట్ సెషన్లో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారండి. వాటన్నిటికీ ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై అయితే ఇచ్చాను. బట్ నేనైతే ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి లైవ్ అయితే కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో రేపు అంటే టుమారో మార్నింగ్ 11 AM నేనైతే లైవ్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అయితే పార్టిసిపేట్ చేయండి. మీకున్న డౌట్స్ అండ్ మీరు నాకు అడగాలనుకుంటున్న క్వశ్చన్స్, సో అక్కడ మీరు డైరెక్ట్గా నాతో అడగచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రేపు మిస్ అవ్వకుండా మార్నింగ్ 11 AM నా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. మన ఛానల్ నుండి వచ్చే వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So that's it for today's video. Let's catch up in the next video. Until then, bye bye. Don't forget to like, share and subscribe. Press bell icon for more videos.